హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే డ్యూటీ 1000 రూపాయల దాకా మిగిలినాయి, 1100 మిగిలినాయి. అది మరి అయితే నా పేరు వచ్చేసి సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. ఈరోజు డ్యూటీ చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేసి మనం 7:50 అయింది. టైం వచ్చేసి డేట్ వచ్చేసి 12 నవంబర్ ట్యూస్డే. నా వెహికల్ వచ్చేసి టాటా జెస్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. అది మరి అయితే ఇప్పుడైతే మనం అనే డ్యూటీ అనేది లాంచ్ చేద్దాం. ఓలా ర్యాపిడో అనేది లాంచ్ చేద్దాం. ఓలాలో వచ్చేసి మళ్ళీ అదే పెట్టిండు, 100 రూపీస్ కమిషన్, జీరో కమిషన్, 100 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీజు అని పెట్టిండు. చూద్దాం మరి మనమైతే డ్యూటీ అయితే చేద్దాం. ఈరోజు ఓలా ర్యాపిడో రెండు అనేది చేద్దాం. ఏ దాంట్లో రైడ్ అనే పడితే అందులోకనే వెళ్దాం. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది లాంచ్ చేస్తున్నాం. ముందుగా అయితే మీటర్ వచ్చేసి మీటర్ రీడింగ్ 0 చేసుకుందాం. 131 ఉంది నిన్నది. ఓకే, 0 చేసేసిన. ఇప్పుడైనా ఓలా ఆన్ చేద్దాం. టైం వచ్చేసి 7:50 అయింది. మరి అయితే ఓలా కూడా ఆన్ అయింది. ఓకే, పడింది చూడండి. 15 కిలోమీటర్స్ 170 రూపీస్, 3 కిలోమీటర్స్ పికప్ ఇట్లా ఉన్నాయి. యాక్సెప్ట్ చేయను. 18 కిలోమీటర్స్ అయితే టోటల్, కిలోమీటర్ 9 రూపీస్ పడ్డట్టు. ఇప్పుడైతే ఉన్న ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడోలో వచ్చేసి 500 చేస్తే పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోయింది. క్యాన్సిల్ ఎక్కువైనాయి. నేను అంటే కస్టమరే క్యాన్సిల్ చేసుకుని, కస్టమర్ క్యాన్సిల్ చేసిన మనం ఇన్ని పడుతుంది కదా అది. ఓకే, అయితే ఇప్పటికైతే ర్యాపిడో కూడా ఆన్ చేసినాము. చూద్దాం ఇప్పుడు ఏ దాంట్లో రైడ్ అనే పడితే ఆ దాంట్లో అనేది కంటిన్యూ అవుతాం. అది మరి అయితే ఇప్పటికైతే మనకి ఏం పర్లేదు. ఒక రైడ్ పడింది, కిలోమీటర్ 9 రూపీస్, 10 రూపీస్ ప్రకారం. యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం మనం అనేది. ఇప్పుడు మీరనే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అందరు స్కిప్ చేసి చూస్తున్నారు. స్కిప్ చేసుకుండా చూసినట్లయితే మీకు అనేది అర్థమవుతుంది ఏ రైడ్కి ఎంత వచ్చినాయి, అమౌంట్ ఎన్ని కిలోమీటర్లు వెంట ఎంత వచ్చినాయి అనేది అర్థమవుతుంది. అందుకు చెప్తున్నాను, వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్కి వస్తుంది కదా, కొంచెం బాగా చెప్తున్నానని. అందుకు చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. ఓకే, మరి అయితే ఇప్పటికైతే ఇంకా అయితే ఏం రైడ్ పర్లేదు. అట్లా మెయిన్ రోడ్ మీదకి వెళ్దాం. ఓకే, మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. బాయ్. ప్రజెంట్ అయితే ఒక రైడ్ అయిపోయింది. టైం వచ్చేసి 8:40 అయింది. చూపిస్తే చూడండి రైడ్ 143 రూపీస్ వచ్చినాయి. 7.5 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఓలాలో. ఈ రైడు ఇది పికప్ వచ్చేసి కోంపల్లి నుంచి జీడిమెట్ల, వెంకటేశ్వర కాలనీ జీడిమెట్ల. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 151 రూపీస్. దాంట్లో కమిషన్ వచ్చేసి 0.38 పైసా కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 143 రూపీస్ అనేది ఇచ్చిండు. 7.5 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 21 మినిట్స్ అనే టైం పట్టింది. అది మరి అయితే ఇప్పుడు ర్యాపిడో అనే లాంచ్ చేద్దాం. ర్యాపిడోలో అయితే ఏం పర్లేదు. ఇందాక ఇప్పుడు చూడాలి, ఇందాక ఒక ట్రిప్ పడినది కానీ ఇవ్వండి. ఇవి కొత్త సెల్ఫీ అడుగుతుంది ర్యాపిడోలో. ఎల్బీ నగర్ 27 కిలోమీటర్స్, 404 రూపీస్, 4.4 కిలోమీటర్స్ పికప్ అంట. యాక్సెప్ట్ చేయను. ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి సెల్ఫీ అడుగుతుంది. డూ నాట్ వేర్ ఎనీ మాస్క్ ఆర్ హెల్మెట్ వైల్ టేకింగ్ ఫోటో. హెల్మెట్ పెట్టుకోకూడదంట. సెల్ఫీ కానీ మ్యాచ్ కాకుంటే యాక్షన్ తీసుకుంటారంట. ఓకే, మరి ఇప్పుడైతే సెల్ఫీ అయితే దిగుదాం. ఓకే, సెల్ఫీ ఇచ్చేసినాము. అకౌంట్ కూడా లాగిన్ అయింది.
ఓకే మరి అయితే ఇప్పుడైతే చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి జీడిమెట్లలో ఉన్నా. ఇది ఐడియా జీడిమెట్ల. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. పికప్ వచ్చేసి బాగా లాంగ్ చేస్తుండు అది. మరి అయితే వెహికల్స్ తీసుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే చూసి ఆలోచించుకొని తీసుకోండి. ఇప్పుడైతే మనకి బిజినెస్ అసలు పూర్తి డౌన్ అయింది. ఇప్పుడు మనకి బిజినెస్ డౌన్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా అసలు ఫైనాన్స్లో 100కి 200% చెప్తున్నా. ఫైనాన్స్లో తీసుకోకండి అని. తీసుకుంటే నెట్ క్యాష్ కట్టి తీసుకోండి. ఒకవేళ బిజినెస్ లేకున్నా మనకు వెహికల్ అయితే మిగులుతుంది కదా. అదే ఫైనాన్స్లో తీసుకున్నట్లయితే మనకి ఫైనాన్స్ కట్టలేకపోతే ఇబ్బంది. అందుకు చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్పేది అయితే ఇదే. వెహికల్స్ అయితే తీసుకోండి, మీ ఇష్టం. అని తీసుకుంటే తీసుకోండి, వీడియోస్ చూసినవి, లేదంటే లేదు. నావే కాదు వేరే వాళ్ళవి కూడా ఉంటాయి కదా, వాళ్ళవి చూసి ఆలోచించుకొని అనేది తీసుకోండి. కానీ నేను చెప్పేది మాత్రం ఫైనాన్స్లో అయితే తీసుకోకండి. ఓన్లీ నెట్ క్యాష్ కట్టే తీసుకోండి. అది ఫస్ట్ హ్యాండ్ కార్ అయినా కానీ సెకండ్ హ్యాండ్ కార్ అయినా కానీ నెట్ క్యాష్ కట్టే అయితే తీసుకోండి. ఫైనాన్స్లో తీసుకుంటే ఇబ్బంది పడతారు, అందుకు చెప్తున్నాను. అదే మరి అయితే ఇప్పటికైతే ఇంకా రైడ్ అయితే ఏం పని లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే మరి తర్వాత రైడ్ పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. రెండనే లాగిన్లో పెట్టాను, ఓలా ర్యాపిడో అనేది. ఇప్పటికైతే ఇంకో రైడ్ అయిపోయింది ర్యాపిడోలో. చిన్న రైడ్ 140 రూపీస్ 3 కిలోమీటర్స్ వచ్చిన. చూపిస్తా చూడండి. ఇదిగోండి, పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్. ఇక జీడిమెట్ల నుంచి కుత్బుల్లాపూర్ చింతల్ డ్రాపు 3 కిలోమీటర్స్ 11 మినిట్స్ టైం పట్టింది. 45 రూపీస్ పర్ కిలోమీటర్ వచ్చింది. 140 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది అంతే. అందులో ఒక రైడ్, ఇందులో ఒక రైడ్ అయిపోయింది. దానిలో 140, ఇందులో 140. ఇదిగోండి, టోటల్ 280 వరకు అనేది అయింది. ఇప్పటికైతే తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్, 16.8 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను ఇప్పటికి. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం ఇంకా. అది మరి అయితే ఇప్పటికైతే 2 రైళ్ళు అయినాయి. చూద్దాం మరి, ఇంకా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఇంకేం పడలే రైళ్ళు అయితే. ప్రజెంట్ నేను వచ్చేసి చింతల్లో ఉన్నా. చూడండి, స్లో ఉన్నాయి, బుకింగ్స్ లేవు అసలు. ఓలాలో కూడా పడట్లేదు, ర్యాపిడోలో కూడా లేవు, పడలే అసలు. ఒకటి పడినది అంతే. ఓకే మరి అయితే మళ్ళీ అయితే ఇంకో రైడ్ అయిపోయినాక మళ్ళీ అప్డేట్ చేస్తాం. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే అమౌంట్ వచ్చేసి 1200 వరకు అయింది. చూపిస్తా చూడండి అమౌంట్. ఇప్పుడు ఇందాక ఓలాలో పడినది చింతల్ నుంచి అమీన్పూరు, మియాపూర్లో అవతల లింగంపల్లి బ్యాక్ సైడ్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అమీన్పూర్ నుంచి రామచంద్రాపురం వచ్చిన. రామచంద్రాపురం నుంచి ఏఎంబి మాల్ సైడ్ పడినది. ఏఎంబి మాలే. చూపిస్తా చూడండి. ఇదిగోండి, $23 కిలోమీటర్స్. ఎక్కడ ఇది? దిల్సుఖ్ నగర్ అని చూపిస్తుంది, కానీ దిల్సుఖ్ నగర్ కాదు, ఇది కుత్బుల్లాపూర్ నుంచి రాఘవేంద్ర కాలనీ. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 528 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 25 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 514 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 17 minutes అనే పట్టింది. ఇప్పుడు ఓలాలో వచ్చేసి 658 రూపాయలు అయింది. ర్యాపిడోలో వచ్చేసి 532 రూపాయలు అయింది. ఇదిగోండి, ఇది పికప్, ఇది ప్రీమరీ రైడు పడ్డది. చూడండి, 20 కిలోమీటర్స్ 350 అంట. వద్దు, బెస్ట్. మినిమం 350 అని ఇచ్చింటే వెళ్ళేటోండి. 350 అని ఇచ్చింటే అప్పుడు మనకు పడేది 15 రూపీస్ వరకు. ఇదిగోండి, ఇది నెక్స్ట్ రైడ్ వచ్చేసి రాజేంద్ర కాలనీ, హైదరాబాద్, రామచంద్రపురం నుంచి. పికప్ వచ్చేసి 0.3 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.8 కిలోమీటర్స్. ఇది వచ్చేసి 392 రూపీస్. ఓకే, ఇదనే యాక్సెప్ట్ చేద్దాం.
ఈ రైడ్ ఒకటి మీకు చూపించేసి వెళ్ళిపోదాం. క్యాన్సిల్ చేయాలి, అయితే వేరేది పడుతుంది అంతే. డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ ఏఎంబి మాలు, రామచంద్రాపురం నుంచి ఏఎంబి మాలు. ఇది వచ్చేసి 13.8 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 392 రూపీస్ ఇచ్చింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 28 రూపీస్ వరకు పడింది. 40 మినిట్స్ అనే టైం పట్టింది. టోటల్ వచ్చేసి 532 రూపీస్ ర్యాపిడోలో. ఓలాలో వచ్చేసి 200 రూపీస్, 600. టోటల్ 1100 వరకు అనేది అయ్యింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 61 కిలోమీటర్స్ ఇప్పటికైతే. ఓకే, మరి అయితే ఇదైతే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ నీ రైడ్ అయిపోయినాకనే మళ్ళీ చూపిస్తాను మీకు మిగతా ఏం లేవు, ఇది ఒకటే ఉంది. ఆ రైడ్ అయితే అయిపోయింది. సేమ్ 749 ఏమో ఇచ్చిండు, 750 ఇచ్చిండు. సారీ, ఇది 150. 7.8 కిలోమీటర్స్ కదా ట్రావెల్ చేసింది, 10 కిలోమీటర్స్. కానీ మనకి ఇచ్చింది 7.8 కిలోమీటర్స్కి అప్డేట్ చేసిండు. అది మరి అయితే ఓలాలో అయితే డిస్టెన్స్ అయితే అప్డేట్ కావట్లేదు. ఇంకోటి ఉన్నది గోల్కొండ ఫోర్ట్, 131 రూపీస్ అంట, 7 కిలోమీటర్స్. యాక్సెప్ట్ చేయట్లేదు. అది మరి అయితే ఇప్పటికైతే చూద్దాం. మరి ర్యాపిడోలో వచ్చేసి 1000 రూపీస్ రీఛార్జ్ చేసేసిన ఈరోజు. చూపిస్తే చూడండి. ఇది ఉంది ఓలాలో. ఇందాక రైడ్ చెప్పాను కదా 150 అని. ఇదిగోండి, రామ్నగర్ బ్లాక్ బి కాడ నుంచి రాయదుర్గం. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 159 రూపీస్. దానిలో కమిషన్ వచ్చేసి 0.5 పైసా. జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 150 రూపీస్ అనేది ఇచ్చిండు. 7.8 కిలోమీటర్స్ కాదు, 10 కిలోమీటర్స్కి. ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి 10,000 రూపీస్ రీఛార్జ్ చేసిన 20,000 వరకు అనే ఉన్న ప్రాబ్లం ఉండదు మనకి. ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇదిగోండి 1,2 రూపీస్ అనే పడినది, ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి. అది మరి అయితే ఇప్పటికి వచ్చేసి ఓలాలో 700 అయినాయి, ర్యాపిడోలో 500 అయినాయి, అంటే 1200 అయినాయి టోటల్. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 73 కిలోమీటర్స్ తిరిగినాము. 14 మైలేజ్ వచ్చేసి 14 ఇచ్చింది. చాలా తక్కువ ఇచ్చింది ఈరోజు. ఏసీ ఆన్లోనే ఉంది పొద్దున్న నుంచి, అందుకు. అది మరి అయితే ఇప్పుడు వరకు అయితే ఇట్లుంది. చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి నేను ఇటు హైటెక్ సిటీ సైడ్ ఉన్నా. ఓల్డ్ ముంబై హైవేలో ఉన్నా. దివ్యశ్రీ కంపెనీ ఉంది కదా, అటు సైడ్ ఉన్నాను, అక్కడ ఉన్నాను. అది మరి అయితే చూద్దాం. వెయిట్ చేద్దాం. ఇంకా ఆర్డర్స్ ఇంకెక్కడికి వస్తాడా అనేది వెయిట్ చేద్దాం. లేదా లంచ్ చేసేద్దాం బయటే ఉన్నాం కదా, లంచ్ చేసేద్దాం. చూద్దాం. ఒక 5-10 మినిట్స్ అనేది చూసి ఎట్లా టైం అయింది, 12:30 అయింది చూసి లంచ్ అనేది చేద్దాం. రైడ్ ఏం పడకుంటే లంచ్ చేద్దాం. ఓకే, మరి తర్వాత రైడ్ పడ్డాకైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. టైం వచ్చేసి 1:40 అయింది. తిన్నాను, లంచ్ చేసేసిన బయటే. చూద్దాం. మరి అమౌంట్ వచ్చేసి ఓలాలో 900 అయింది, ర్యాపిడోలో 500 అయింది. టోటల్ 1400 అయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఓలాలో 2 రైడ్స్ చేసిన, చిన్నవి చేసిన. 100 రూపీస్. ఇది ఇందా చూపించాను కదా 7.8 కిలోమీటర్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హైటెక్ సిటీ నుంచి మాదాపూరు ఇంకోటి పడ్డది. 15 కిలోమీటర్స్ 173. లేదా యాక్సెప్ట్ చేయను. ఇదిగోండి హైటెక్ సిటీ నుంచి మాదాపూరు. దీనికి వచ్చేసి 3.7 కిలోమీటర్స్ డ్రాపు. 1110 రూపీస్ ఇచ్చిండు. 9 మినిట్స్ టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ కాదు, ఆన్లైన్ పేమెంట్ చేసింది. ఇది డిజిటల్ పేమెంటు. 5 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. 110 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. ఫేర్ కలెక్టెడ్ వచ్చేసి 99 రూపీస్. అంటే కస్టమర్కి ఆఫర్ పెట్టిండు.
నెక్స్ట్ రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి ఇది మా ఏఎంబి మాలో. దీనికి వచ్చేసి 103 రూపీస్ క్యాష్ కలెక్ట్. 3.6 కిలోమీటర్స్ డ్రాప్ అయింది. 9 మినిట్స్ టైం పట్టింది. 103 రూపీస్ అనేది వచ్చినాయి. ఫేర్ కలెక్టర్ వచ్చేసి 110 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 5 రూపీస్ కట్ చేసుకుంటూ నెట్ ఓలా కమిషన్ వచ్చేసి 0.85 కట్ చేసుకుంటూ టోటల్ వచ్చేసి 923 రూపీస్. ఓలా ర్యాపిడోలో వచ్చేసి 532 రూపీస్, అంటే 1400 అయింది. 1450 వరకు అయింది. ఇప్పుడైతే చూద్దాం ఉన్నా, వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం. కార్లో అయితే ఏసీ అయితే తగ్గింది, ఏసీ రావట్లేదు సరిగ్గా. నాది చూపించాలి టైం చూసుకొని. గ్యాస్ ఏమన్నా పట్టియాలేమో మళ్ళీ 2000 వరకు అవుతుంది, చూడాలి మరి. ఓకే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైట్ సైడ్ ఏం పర్లేదు, ఇంకా మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. నమస్తే అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయ్యింది. 4:20 అయింది టైము. రైడ్స్ వచ్చేసి ఇంకో 3 రైడ్స్ అనేది అయినాయి. ఓలాలో 1, ర్యాపిడోలో 2. చూపిస్తా చూడండి, ఇదిగోండి. ఇది ఓలాలో కూకట్పల్లి నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 237 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.02 పైసా కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసిండు. టోటల్ వచ్చేసి 14.8 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 45 రూపీస్ అనే క్యాష్ ఇచ్చిండు. 45 మినిట్స్ టైం పట్టింది. అమౌంట్ వచ్చేసి 225 రూపీస్ అనేది అయింది. టోటల్ ఓలాలో వచ్చేసి 1149 రూపాయలు అనేది అయినాయి. నెక్స్ట్ ర్యాపిడోలో ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. ఇదిగోండి, ఇది బంజారా హిల్స్ కాదు, ఇది బంజారా హిల్స్ నుంచి బేగంపేట్ రైల్వే స్టేషన్. పికప్ వచ్చేసి 0.7 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 138 రూపీస్ అనేది ఇచ్చిండు. టైం వచ్చేసి 15.8 మినిట్స్ అనే పట్టింది. 16 మినిట్స్ పట్టింది. 34 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఈ రైల్లో. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి బేగంపేట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. పికప్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 8.3 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 176 రూపీస్ అనేది వచ్చినాయి. 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. టైం వచ్చేసి 27 మినిట్స్ అనే టైం పట్టింది. హాఫ్ అన్ అవర్ అనేది టైం పట్టింది. అది మరి అయితే ఇప్పటికైతే 846 రూపీస్ ర్యాపిడోలో అయినాయి. ఓలాలో వచ్చేసి 1150 రూపీస్ అయినాయి. మొత్తం 2000 వరకు అనేది అయ్యింది. 2000 అనేది అయ్యింది ఇప్పటికైతే ప్రజెంటు. అది మరి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 125 కిలోమీటర్స్ అనేది తిరిగాము. మైలేజ్ వచ్చేసి 14.4 ఇచ్చింది ఇప్పటికైతే. ఇది మరి అయితే ఈరోజు అయితే ఇంకా ఇప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఉన్న నెక్స్ట్ రైడ్ కోసమని వెయిట్ చేస్తున్నాం. చూద్దాం. ఇంకా అయితే డీజిల్ అయితే ఉంది వెహికల్లో, ఇంకా 40 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అది మరి అయితే ఇప్పుడు అనేది చూద్దాం. నెక్స్ట్ రైడ్ కోసం అని వెయిట్ చేస్తున్నా. ఓలా కూడా ఆన్ చేసిన ఇప్పుడే ర్యాపిడోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా డ్రాప్ చేసి మీకు చూపిస్తున్నా. ఓలా కూడా ఇప్పుడు ఆన్ చేసిన. ఓకే మరి అయితే బాయ్. మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే టైం వచ్చేసి 16 అయింది. రైడ్స్ వచ్చేసి ఇంకో 2 రైడ్స్ అయినాయి. చూపిస్తా చూడండి. ఓలాలో 1, ర్యాపిడోలో 1 అయింది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఓలా. టోటల్ అమౌంట్ వచ్చేసి 1300 అయింది. ఈ రైడ్ వచ్చేసి శివాజీనగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాదు, అక్కడి నుంచి ఏఎస్ రావు నగర్ పడింది, ఆఫీసర్స్ కాలనీ. దీనికి వచ్చేసి 172 రూపీస్ క్యాష్ కలెక్ట్. దీంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.96 కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 8.14 కట్ చేసుకుండు.
9.1 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 33 మినిట్స్ అనే టైం పట్టింది. అమౌంట్ వచ్చేసి 162 రూపీస్ అనేది ఇచ్చిండు ఈ రైడ్కి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో 4 కిలోమీటర్స్ ఏఎస్ రావు నగర్ నుంచి సైనిక్పురి. ఇదిగోండి పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 3.6 కిలోమీటర్స్. ఏఎస్ రావు నగర్ నుంచి సైనిక్పురి. దీనికి వచ్చేసి 169 రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు. 47 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. టైం వచ్చేసి మనకి 12 మినిట్స్ అనే టైం పట్టింది. ఇదైతే ఉన్నాయి ఈరోజు డ్యూటీ అయితే ఇది ఉన్నాయి. ఇప్పుడైతే అకౌంట్ అయితే అన్నీ లాగ్ వచ్చేసేసిన. ఒకసారి ఇప్పుడైనా మనం టోటల్ అనే కౌంట్ చేసుకుందాం. ఎంత మిగిలింది, ఎంత డీజిల్ పోయిందని. ఈరోజు అయితే కొంచెం డీజిల్ అయితే ఎక్కువే తాగింది. ఫస్ట్ ర్యాపిడోలో చూద్దాం ఎంత. 1015 ప్లస్ ఓలాలో 1312. మళ్ళీ 100 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీజు ఉంది కదా, అది మైనస్ చేద్దాం. ఓకే, ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి 2227 రూపాయలు అనేది ఈరోజు ఎర్నింగ్ వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎంత డీజిల్ అయిందనేది చూద్దాం. 2227 రూపాయలు. ఇదిగోండి 154 కిలోమీటర్స్ అనేది తిరిగిన 154 కిలోమీటర్లు. పర్ లీటర్ వచ్చేసి 14.8 ఇచ్చింది. 154 డివైడెడ్ బై 14.8 అంటే 1040 రూపాయలు డీజిల్ అనేది తాగింది. 1000 రూపాయలు అనేది వేసుకుందాం. ఎంత టోటల్ 2200 మైనస్ 1000 రూపాయలు వేసుకుందాం డీజిల్. ఓకే, ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1200. నిన్న ప్రాఫిట్ వచ్చేసి 1100, ఈరోజు వచ్చేసి 1200. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము 3227 పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం. 154 డివైడెడ్ బై సేమ్ డైలీ 14 రూపాయలు కిలోమీటర్ అయితే 14 రూపాయలు అయితే వస్తుంది డైలీ ఉన్న మనకి. అది మరి అయితే ఈరోజు డ్యూటీ అనేది 1200 అనే మిగిలింది. మార్నింగ్ 8కి ఎక్కిన, ఇప్పుడు 6కి దిగిన డ్యూటీ. 10 అవర్స్ అనే డ్యూటీ చేస్తే 1200 అనే ప్రాఫిట్ అనేది వచ్చింది మనకి. ఈ 1200లో మనం వచ్చేసి 1000 రూపీస్ ప్లాన్ తీసుకున్నాం కదా ర్యాపిడోలో, దాంట్లోనే పోయింది. ఇంకా నా కాడ వచ్చేసి 200 ఉన్నాయి ఈరోజు దాంట్లోవి. అది మరి అయితే ఉన్నా ప్లాన్ కానీ తీసుకోకుంటే మిగిలినట్టే ఉన్నా, మనకు వచ్చినట్టే కదా ఎట్లా. అదనే మళ్ళీ లాస్ట్ మంత్ ఎండ్లో అనేది ప్లాన్ తీసుకున్నది మంత్ ఎండ్లో అనేది మనం మంత్ ఎండ్లో అనేది క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఎంత పోయిందా అనేది. అది మరి అయితే ఈరోజు డ్యూటీ అయితే అది. ఎవరైనా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అనేది సపోర్ట్ చేసినట్లయితే ఇంకా క్లారిటీగానే తీయగలను. ఈరోజు అయితే 10 అవర్స్ చేసిన, రేపు ఇంకా ఎక్కువే చేస్తాను. ఈరోజు డీజిల్ కూడా అయిపోయింది కదా మనకి, నిన్న ఓపించిన డీజిల్ అయిపోయింది, అందుకు నాకు క్లోజ్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ డీజిల్ ఓపించి మళ్ళీ డ్యూటీ ఎక్కినా కానీ మహా అంటే 300-400 అవి డీజిల్కే పోతాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకున్న రేపైతే మార్నింగ్ 7కి అనేది డ్యూటీ అనేది లాగిన్ అవుతా ఖచ్చితంగా. 7కి లాగిన్ అయ్యి 7కి అనేది లాగిన్ అయ్యి చూద్దాం మళ్ళీ రేపు ఎంత వస్తుందా అనేది. ఈరోజు అయితే 1200 వచ్చింది మిగిలింది మనకి. అది మరి ఓకే, మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్. వీడియోకనే లైక్ చేసి వెళ్ళండి. ఇంతవరకు చూసిండ్రు అంటే నా వీడియో మీకు నచ్చుంటుంది, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.